హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఫిబ్రవరి 14, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ప్రేమ అనేటువంటిది చాలా గొప్పది, చాలా విలువైనటువంటిది. అందులో తల్లి ప్రేమ అనేటువంటిది వెలకట్టలేనటువంటి ప్రేమ. ఆ ప్రేమకి సాటి ఏదీ లేదు. అలాగే యువతీ యువకుల ప్రేమ కూడా చాలా గొప్పది. యువతీ యువకుల ప్రేమ కూడా అందరూ అందులో విజయం సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడున్నటువంటి సమయంలో చాలామంది యువత అయితే కనుక తప్పుదారి పడుతున్నారు. వారి ప్రేమలో విఫలం చెందిన తర్వాత వారు అవతల వారిని బాధించడం, లేదంటే వాళ్ళని చంపడం, లేదంటే వీళ్ళు చావడం అన్నమాట. ఇలాంటి వాటికి అయితే కనుక పాల్పడడం జరుగుతుంది. అలా చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. మీ ప్రేమ విఫలమైందని చెప్పేసి అలా చేసినప్పుడు మీ పైన ప్రేమ అటువంటి మీ తల్లిదండ్రులు ఇంకెంత బాధపడతారో అనేదాన్ని కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ అనేటువంటిది ఒక వయసు వచ్చిన తర్వాత యువతి యువకుల మధ్య ప్రేమ అనేటువంటిది పుడుతుంది. కానీ తల్లిదండ్రులకు మనం పుట్టినప్పటి నుంచి మనం యుక్త వయసు వచ్చి దాటిన తర్వాత కూడా మనం చనిపోయేంత వరకు కూడా వాళ్ళు ఉన్నంతకాలం మన పైన ప్రేమ అనేటువంటిది అలాగే ఉంటుంది. అలాంటి ప్రేమని కాదని మధ్యలో వచ్చినటువంటి యువతి యువకుల ప్రేమ కోసం మనం చావడం కానీ, చంపడం కానీ, అలాగే అవతల వారిని మనం బాధించడం కానీ మంచి పద్ధతి కాదు. ఫస్ట్ తల్లిదండ్రులను గౌరవిద్దాం, తర్వాత యువతి యువకుల ప్రేమ. దాన్ని నేను తప్పు పట్టను, ప్రేమ తప్పు అని నేను అన్నాను. ప్రేమించద్దండి అని చెప్పను నేను. ప్రేమించండి, అందులో విజయం సాధించండి, దాన్ని విజయం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అంతే తప్ప అవతల వారిని బాధ పెట్టడం కానీ, చంపడం కానీ, చావడం కానీ చేయకండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు 21వ తారీఖు నుంచి కువైట్లోకి ఎవరైతే వస్తారో వారందరూ తప్పకుండా 7 రోజులు గవర్నమెంట్ నిర్దేశించినటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో క్వారంటైన్లో ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఎవరైతే కువైట్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా అక్కడి నుండి వాళ్ళ దేశం నుంచి బయలుదేరేటప్పుడే కువైట్ ట్రావెలర్ అనేటువంటి యాప్ ఉంటుంది, అందులో రిజిస్టర్ చేసుకొని రావాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే కువైట్కి రావాలనుకుంటున్నారో అలాంటి వారికి సంబంధించిన పీసీఆర్ ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుల్ని ఏ ఎయిర్లైన్స్ ద్వారా అయితే వస్తామో వాళ్ళే కలెక్ట్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే మనం టికెట్ తీసుకున్నప్పుడే ఆ టికెట్లోనే పీసీఆర్కి సంబంధించిన డబ్బులు కూడా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా వీళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి కువైట్కి ఎవరైతే వస్తుంటారో అలాంటి వారు కువైట్లో ఉన్నటువంటి ఈ ఆరోగ్య జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, అంటే గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ఆరోగ్య జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటికి, అలాగే క్వారంటైన్కి, ఈ పీసీఆర్కి, వీటన్నిటికీ లోబడి రావాల్సి ఉంటుంది. ఆ షరతులకు ఎవరైనా సరే లోబడి వస్తే పర్లేదు, అలా రానట్టయితే కనుక అలాంటి వారిని మీ ఎయిర్లైన్స్ ద్వారా తీసుకురాకండి, అలాంటి వాళ్ళని అలో చేయకండి అని చెప్పేసి ఎయిర్లైన్స్ వాళ్ళకి కూడా వీళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి ఎంఓహెచ్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు, అలాగే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు వీరు జరిపినటువంటి చర్చల్లో భాగంగా ఈ నెల 21వ తారీఖు నుంచి ఎవరైతే కువైట్లోకి వస్తారో వారందరూ తప్పనిసరిగా 7 రోజులు పెయిడ్ క్వారంటైన్లో అయితే కనుక ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కొంతమంది విలేకరులు అయితే కనుక వీళ్ళని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. 35 దేశాలపైన ప్రస్తుతానికి ఏదైతే బ్యాన్ ఉందో ఆ బ్యాన్ తీసేస్తారని చెప్పేసి అడగడం జరిగింది. సో దీన్ని అయితే కనుక ఈ డీజీసీఏ వాళ్ళు కానీ, ఎంఓహెచ్ వాళ్ళు కానీ ఖండించడం జరిగింది. 35 దేశాల బ్యాన్ గురించి అయితే కనుక మేము ప్రస్తుతానికి ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు, దాని గురించి మేము ఆలోచించట్లేదు, అది అలాగే కొనసాగుతుంది. ఒకవేళ ఇందులో ఏదైనా మార్పు ఉంటే కనుక మేము తెలియజేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రస్తుతానికి కువైట్కి వచ్చేటువంటి వాళ్ళకి ఖాదీమాలకు అయితే కనుక ఎలాంటి ప్రాబ్లం లేదు, రావడానికి అవకాశం ఉంది. అలాగే సూన్ వీసా కలిగినట్టు వాళ్ళకైతే కనుక ఇంకా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. అది 20వ తారీఖు లోపు తెలుస్తుంది మనకి వాళ్ళు రావచ్చా లేదనేటువంటిది. ఎందుకంటే వీళ్ళు బ్యాన్ తీయట్లేదు అంటున్నారు కదా. సో బ్యాన్ తీయనప్పుడు ఆ దేశాల్లో ఉన్నటువంటి సూన్ వాళ్ళు రావడానికి అవకాశం లేదు కదా. సో దాని గురించి కూడా మనం కొద్దిగా ఆలోచించాలి. కాబట్టి 20వ తారీఖు లోపు దీని గురించి మనకి పూర్తిగా అయితే ఒక విషయం తెలిసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే దుబాయ్, సౌదీ ఇలాంటి బయట దేశాల్లో ఉండిపోవడం జరిగిందో అలాంటి వారిని కువైట్కి పిలిపించడానికి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ దీని గురించి కూడా అఫీషియల్గా న్యూస్ అయితే రావాల్సి ఉంది. ఇవన్నీ మనకి 20వ తారీఖు లోపు అనేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 21వ తారీఖు నుంచి కువైట్కి ఎవరైతే వస్తారో వారు తప్పనిసరిగా హోటల్ని అయితే బుక్ చేసుకొని, అంటే హోటల్ రూమ్ని బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే కువైట్ నుంచి బయటికి వెళ్ళేటట్టు వాళ్ళు కూడా తప్పనిసరిగా ముందుగానే రూమ్ బుక్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా.
అయితే ఇది ఇంకా ఫైనలైజ్ కాలేదు. ప్రస్తుతానికి ఇది బిల్ అయితే ఇంకా పెండింగ్లో ఉంది. 20వ తారీఖు లోపు దీని గురించి అయితే మనకు పూర్తి వివరాలు అందుతాయి. సో దీని గురించి నేను కూడా కొంతమందిని కనుక అడిగి తెలుసుకోవడం జరిగింది. కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళని కానీ ట్రావెల్స్ వాళ్ళని కానీ అడగడం జరిగింది. వీళ్ళకైతే కనుక ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్తున్నారు. సో ఈ బిల్ అయితే కనుక ప్రస్తుతానికి పెండింగ్లోనే ఉంది. సో దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమంది చెప్తుంది ఏంటంటే ఇది ఓన్లీ కువైట్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కువైట్ రూమ్ బుక్ చేసుకుని వెళ్ళాలి. వచ్చిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళడానికి లేదు, ఆ హోటల్లో ఉండి మళ్ళీ ఇంటికి రావాల్సి ఉంటుంది. సో ఆ విధంగా కువైట్ వాళ్ళకి మాత్రమే పెట్టడం జరుగుతుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే లేదు అందరికీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇవన్నీ ఏంటంటే అందరూ అనుకోవడం తప్పితే గవర్నమెంట్ అయితే కనుక అఫిషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. సో దీని గురించి మనకైతే కనుక ఒక 20వ తారీఖు లోపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా టెన్షన్ పడకండి. 20వ తారీఖు లోపు అఫిషియల్గా దీని గురించి న్యూస్ వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. ఓకేనా? కువైట్లో ఇకపైన ఎవరైనా సరే లైంగిక వేధింపులకి పాల్పడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళందరికీ చెక్ పడేటువంటి అవకాశం ఉంది. కువైట్ క్యాబినెట్లో ఇవాళ ఒక బిల్ అయితే కనుక ప్రవేశపెట్టడం జరిగింది. అది ఏమిటంటే కువైట్లో ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే అలాంటి వారికి 1 సంవత్సరం జైలు శిక్ష అలాగే 3,000 దినార్ల జరిమానా విధించాలని చెప్పేసి ఒక బిల్ని అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఒకవేళ వీళ్ళు సేమ్ ఇదే దీన్ని రెండవసారి కనుక రిపీట్ చేసినట్టయితే 5 సంవత్సరాల జైలు శిక్ష అలాగే 5,000 దినార్లు జరిమానా విధించాలని చెప్పేసి ఒక బిల్ని అయితే తీసుకొచ్చారు. అయితే ఈ బిల్ని ప్రస్తుతానికి సమీక్షిస్తున్నారు. ఈ బిల్లు కనుక ఓకే అయినట్టయితే ఓకే అయినప్పటి నుంచి 3 నెలల లోపు దీన్ని అమలు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా క్వశ్చన్స్ అయితే నాకు అడగడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం కొన్ని చూసుకుందాం. వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే 21వ తారీఖు నుంచి కువైట్ నుంచి ఎవరైతే వెళ్తారో వాళ్ళు తప్పనిసరిగా రూమ్ బుక్ చేసుకుని వెళ్ళాలా, అలాగే కువైట్కి ఎవరైతే వస్తుంటారో ఖాదీ వీసా పైన వాళ్ళు బెల్ సలామా ద్వారానే రావాలా, లేదంటే ఈ విధంగా 7 రోజులు క్వారంటైన్ ఉంటుందా, లేదంటే వీళ్ళకి 14 రోజులు క్వారంటైన్ ఉంటుందా, లేదంటే 7 రోజులు క్వారంటైన్ ఉంటుందా, అలాగే బయట దేశాలంటే దుబాయ్ లాంటి దేశాలు ఎవరైతే ఉండిపోవడం జరిగిందో వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడ పిలిపిస్తారా, లేదంటే ఇండియాకి వెళ్ళి రావాల్సి ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే నాకు అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం అయితే కనుక 20వ తారీఖు లోపు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి బెల్ సలామా ద్వారా వచ్చేటువంటి వాళ్ళకి 14 రోజులు క్వారంటైన్ ఉంది. కానీ 21వ తారీఖు నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి 7 రోజులు క్వారంటైన్ అంటున్నారు. సో అలాంటప్పుడు అమౌంట్ తగ్గిస్తారా లేదంటే అదే అమౌంట్ ఉంటుందా, దీని గురించి అయితే కనుక మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. అలాగే ఇంకొక విషయం అంటే ఇప్పుడు బయట దేశాలు అంటే దుబాయ్ లాంటి దేశాలు ఎవరైతే ఉండిపోవడం జరిగిందో సూన్ వీసా కలిగిన వాళ్ళు అలాంటి వారిని మాత్రం కువైట్కి పిలిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ దాని గురించి కూడా అఫీషియల్గా ఇంకా ఏం న్యూస్ రాలేదు. ఖాదీ వీసా వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇండియా నుంచి రావాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పారు. అలాగే కువైట్ నుంచి బయట దేశాలకి వెళ్ళేటంటూ వాళ్ళు రూమ్ బుక్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు కదా. సో దాని గురించి అయితే కనుక అఫీషియల్గా ఇంకా ఎలాంటి న్యూస్ రాలేదు ఫ్రెండ్స్. ఇది ఒక ప్రతిపాదన మాత్రమే రావడం జరిగింది. కొంతమంది చెప్తున్నారు దాని ప్రకారం ఇది ఓన్లీ కువైట్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందని చెప్తున్నారు. కానీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు ఏంటంటే మనకి 20వ తారీఖు లోపే తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకొక వారం రోజులు కనుక మీరు ఆగినట్టయితే అన్ని ప్రశ్నలకి మీకు సమాధానాలు అయితే కనుక దొరుకుతాయి. మన సబ్స్క్రైబర్ ఒక అతను మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతనికి ఒక సివిల్ ఐడి కార్డు దొరికిందంట. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక అబ్బాసీ జైనుద్దీన్ బాయ్ అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్ అబ్బాసీ జైనుద్దీన్ బాయ్ అనేటువంటి అతను ఈ వీడియో చూస్తున్నా లేదు అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్టయితే అతనికి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు అయితే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, అతని దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు వచ్చి రెడ్డి సుదర్శన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ రెడ్డి సుదర్శన్ అని పేరు గల సివిల్ ఐడి కార్డు మీకు ఎవరికైనా దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కైతాన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి సంబంధించినటువంటి పర్సు పోగొట్టుకున్నారంట. అందులో సివిల్ ఐడి కార్డు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉన్నాయంట. సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక సురేష్ కుమార్ కొల్లు అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే సురేష్ కుమార్ కొల్లు అన్న పేరు గల సివిల్ ఐడి కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి కార్ని అమ్ముతారంట. ఇది 2004కు సంబంధించిన మోడల్ కొరొల్లా కార్. ఇది కార్ అయితే కనుక మంచి కండిషన్లో ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు. ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే కనుక కువైట్ నుంచి విజయవాడకి, బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని టికెట్స్ తెచ్చుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు జహరా ఏరియాలో కనుక ఉన్నట్టయితే జహరా ఏరియాకి సంబంధించిన నెంబర్ కూడా మీకు డిస్ప్లే ఇస్తాను, అతనికి కాల్ చేసి మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు. అలాగే ఇతను బెల్ సలామాకి సంబంధించిన ప్యాకేజ్ కూడా చూస్తారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇతను అడిగి మీరు కనుక్కోవచ్చు కావాలంటే. ఓకేనా? అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో
ఒక దినార్కి 238 రూపాయల 66 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్నటువంటి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారు అలాగే ఒరిడో వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఒక జాయింట్ ప్రమోషన్ అయితే కనుక తీసుకురావడం జరిగింది. ఇది మనందరికీ కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. అది ఏమిటంటే, మీలో ఎవరైనా సరే ఒరిడోకి సంబంధించినటువంటి 5 దినార్ల రీఛార్జ్ కార్డు కానీ లేదంటే 5 దినార్ల సిమ్ కార్డు కానీ కొనుక్కున్న తర్వాత అది రీఛార్జ్ చేసుకున్నాక మీకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా కనుక ట్రాన్సాక్షన్ చేసినట్టయితే మీకు 1 దినారు రిటర్న్ వస్తుందని చెప్పేసి చెప్తారనమాట. అది మెసేజ్ వస్తుంది. అంటే మీరు 5 దినాలు రీఛార్జ్ చేశారనుకోండి, మీకు రిటర్న్ మళ్ళీ ఇంకొక దినార్ అయితే కనుక ఎక్స్ట్రా వస్తుంది మీకు. ఓకేనా? అది రావాలంటే మనం ఏం చేయాలి, ఈ రీఛార్జ్ చేసుకున్న తర్వాత అదే మెసేజ్ని మనం అమౌంట్ ఎప్పుడైతే మనం ఇంటికి పంపిస్తామో ఆ సమయంలో ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్లో ఉన్నటువంటి ఆ స్టాఫ్ ఎవరైతే ఉంటారో, ఆ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి ఆ మెసేజ్ని చూపించి, ఈ విధంగా నాకు ఒరిడో నుంచి మెసేజ్ వచ్చిందండి అని చెప్పిన తర్వాత మనం అమౌంట్ కనుక పంపించినట్టయితే వాళ్ళు దీన్ని నోట్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఒరిడోకి పంపిస్తారు. ఒరిడో వాళ్ళు మీకు 1 or 2 days తర్వాత మీ అకౌంట్లోకి అయితే కనుక 1 దినార్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారు ఏం చేస్తారంటే మీ నెంబర్ నోట్ చేసుకొని ప్రతి వారం ఒక డ్రా అయితే కనుక తీయడం జరుగుతుంది, లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. అందులో ఎవరైతే గెలుపొందుతారో అలాంటి వాళ్ళకి ఒక 100 దినార్లు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఫైనల్ లక్కీ డ్రా ఉంటుంది. దాంట్లో కనుక ఎవరైనా గెలుపొందినట్టయితే వాళ్ళకి 600 దినార్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 2 నెలల ప్రమోషన్. ఇది ఆల్రెడీ ఇప్పటికీ ఒక 3 వారాలు అయితే కనుక అయిపోవడం జరిగింది. ఇంకొక 5 వారాలు ఉన్నాయి. సో ఒక్కొక్క వారానికి ఒక 100 దినార్ల చొప్పున గెలుపొందిన ఒక వ్యక్తి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫైనల్ డ్రాలో గెలుపొందిన వ్యక్తికి 600 దినార్లు ఇవ్వడం జరుగుతుంది. సో మీలో కూడా ఎవరైనా సరే ఇది గెలుపొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒరిడో సంబంధించినటువంటి 5 దినాల రీఛార్జ్ కార్డు కానీ సిమ్ కార్డు కానీ కొనుక్కున్న తర్వాత మీరు ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళి అమౌంట్ పంపించేటప్పుడు ఆ మెసేజ్ కానీ చూపించినట్టయితే మీరు దీనికి అర్హులు. ఓకేనా? అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 200 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 902 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. కువైట్లో ఒక 2 రోజులుగా అయితే కనుక ఈ కరోనా కేసులు కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ కొత్తగా 798 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,77,701కి చేరుకుంది. ఇందులో ఒక 10,679 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 765 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,66,019కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఒక 5 చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,003కి చేరుకుంది కువైట్లో. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు సుమారుగా ఒక 82,63,858 మందికి ఈ కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ కొత్తగా ఒక 11,067 కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,15,805కి చేరుకుంది. ఇందులో 1,37,023 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 8,717 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,06,18,505కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఒక 76 మంది ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,55,752కి చేరుకుంది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 55 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,88,869కి చేరుకుంది. ఇందులో ఒక 735 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 117 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,80,972కి చేరుకుంది. అలాగే గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ కరోనా కారణంగా అయితే ఎలాంటి మరణాలు సంభవించలేదు. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా 146 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,96,567కి చేరుకుంది. ఇందులో ఒక 1,741 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 177 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,93,210కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,616కి చేరుకుంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 10,92,00,000 కేసులు నమోదు కాగా అందులో ఒక 8,14,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా ఒక 24 లక్షల మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక 3,72,400 కేసులు నమోదు కాగా అందులో ఒక అమెరికాలోనే 86,000 కేసులు నమోదై మన భారతదేశంలో 12,000 కేసులు,
బ్రెజిల్లో 45,000, యూకేలో 13,000, రష్యాలో 14,000, అలాగే ఫ్రాన్స్లో 21,000 కేసుల చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి జహరాలోని నసీం ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. జీతం కూడా 200 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక ఆడ వంట మనిషి కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట, అలాగే మంచి ఇల్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవరు అలాగే ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు. అయితే వీళ్ళకి తప్పనిసరిగా ముస్లిమ్స్ వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కైర్వాన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు. ఆడ వంట మనిషి కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి హదియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. అలాగే ఎవరైతే తనాదులపైన వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మంగఫ్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక కద్దమా కావాలని చెప్తున్నారు. చిన్న ఫ్యామిలీ అంట, అలాగే జీతం కూడా 200 దినాలు ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబర్ అల్ ఆలీ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో ఉటాల భరత్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే షేక్ జోయా అయినటువంటి పాప 1వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే వర్షిణి అయినటువంటి అమ్మాయి కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going